ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణపై ఆసక్తి నెలకొంది. ఆయన విచారించేందుకు సాయంత్రం 5 గంటల వరకు ఆగుతామని హైకోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మరోవైపు తన వాదనలు కూడా వినాలని సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు 5వ విచారణను ఎదుర్కొనేందుకు ఆయన సిబిఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణపై ఆసక్తి నెలకొంది. ఆయన్ని విచారించేందుకు సాయంత్రం 5 గంటల వరకు ఆగుతామని హైకోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మరోవైపు తన వాదనలు కూడా వినాలని సునీత ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు 5వ విచారణను ఎదుర్కొనేందుకు ఆయన సిబిఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రాఘవేంద్ర ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, అవినాష్ రెడ్డి సాయంత్రం విచారించిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డి పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది హైకోర్టులో. సాయంత్రం 3:45కి ఈ పిటిషన్ కి సంబంధించిన విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు సిబిఐ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డికి నిన్న రాత్రే ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన విచారణ కొనసాగుతుంది. అయితే సిబిఐ కూడా మధ్యాహ్నం వాదనలు వినిపించడం జరిగింది. ఎప్పుడు కూడా అవినాష్ రెడ్డి విచారణ పిలిచిన సమయంలో ఆయన కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు అనేక మార్గాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా సిబిఐ కోర్టుకి తెలపడం జరిగింది. అదే కాకుండా ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఆయన కోర్టు విచారణ అనంతరం ఆయన కోర్టుకు మేము పిలుస్తామని చెప్పేసి విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు కోర్టుకు తెలపడం జరిగింది. తాజాగా ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు రేపు సిబిఐ అధికారులు మరో అవకాశం ఇవ్వడం జరిగింది అవినాష్ రెడ్డికి. రేపు ఉదయం 10:30 గంటలకు సిబిఐ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో రేపు ఉదయం 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. మరోవైపు కోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించినటువంటి ఏదైతే అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కూడా ఏదైతే ఈయన పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో దానిపైన 3:45 కూడా దీనికి సంబంధించినటువంటి తీర్పు కోర్టు ఇవ్వనుంది. సో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో తేలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.